శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి చైతన్య భగవద్గీత గ్రంథం నుండి 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్లోకము మరియు సంపూర్ణ వ్యాఖ్యానమును తెలుగు లిరిక్స్ మరియు ఆడియోతో ఈ వీడియోను అందిస్తున్నాము. భక్తులకు ఆత్మబంధువులకు షేర్ చేయండి. శ్రీకృష్ణ భగవానుని కృపావర్షము మనందరిపైన కురుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ గిరిధారి జయ జయ గిరిధారి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనషష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. సనాతనమైన నా అంశమే జీవలోకమునందు జీవుడై ప్రకృతిలోని 6 ఇంద్రియములను ఆకర్షిస్తున్నది. 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 7వ శ్లోకము. అర్జున, సనాతనమైన నా అంశమే సంసారంలో జీవ రూపంతో ఉంది. ప్రకృతిలోని ఇంద్రియ మనస్సులు 6ంటికి తన వైపుకు ఆకర్షిస్తూ ఉంది. వ్యాఖ్యే నేను ఉన్నాను అహమస్మి అనే వాక్యములో నేను అనే పదము దేహానికి సంబంధించింది కాదని, ఇంద్రియాలకు సంబంధించింది కాదని, ప్రాణానికి సంబంధించింది కాదని, మనస్సుకు సంబంధించింది కాదని ఇప్పటికే మనం తెలుసుకున్నాం. అలాగే ఈ లోకములో నేను అనే వస్తువు లేదని కూడా అర్థం చేసుకున్నాం. నేను అంటే జీవుడు, చైతన్య రూపుడు. నేను అటు నేను పలుకుతున్నాను, నీవు పలుకుతున్నావు, ఆమె కూడా పలుకుతోంది. ఇలా అనేక మంది నేను నేను అంటూ ఉన్నారు. మరి ఈ నేను యొక్క లక్షణాలు మనిషి మనిషికి భిన్నంగా ఉన్నాయా? లేవు. ఎందరు పలికినా ఎవరు పలికినా నేను ఒక్కటే. అహం శబ్దార్థం ఒక్కటే. అదే జీవుడు, సద్రూపుడు, ఏక సద్రూపుడు, దేవుడి కన్నా భిన్నం కానివాడు, జీవుడుగా తెలుస్తున్నవాడు జీవభూతః. జీవలోకల్లో అంటే సంసారములో జీవుడుగా తెలుస్తున్నది. జీవలోకే జీవభూతః నా యొక్క సనాతనమైన అంశమే. మమ అంశః ఏవ సనాతనః అంటున్నాడు భగవంతుడు. అంశము అంటే భాగము అని, అవయవము లేదా అంగము అని, ఏకదేశమని అర్థం. జీవలోకల్లో లేదా సంసారంలో జీవలోకే జీవానాంలోకే సంసారే భోక్తగా కర్తగా తెలియబడుతున్న జీవుడు జీవభూతః భోక్తాకర్త ఇతి ప్రసిద్ధః. పరమాత్మ యొక్క అంశగా ప్రసిద్ధుడు. అంటే పరమాత్మ అంశముగా కల్పితుడైన జీవుడు కర్తగా భోక్తగా ప్రసిద్ధుడు అని అర్థం. అట్టి జీవుడు సనాతనుడు, సనాతనః. బ్రహ్మము అనంతము, నిష్కలము అని అర్థం చేసుకున్నాం. నిష్కలము అన్నప్పుడు బ్రహ్మము అఖండమేగాని భాగములు లేక అవయవములు గలవాడు కాడు. మరి బ్రహ్మము నిర్విశేషము, నిరవయవము అయినప్పుడు అట్టి పరమాత్మకు జీవుడు ఒక అంగము లేదా అంశము అనేది ఎలా సముచితము? జీవుడు బ్రహ్మము నందు అంశమైతే, భాగమైతే, అవయవమైతే బ్రహ్మము సావయవము అని నిర్ణయించవలసి వస్తుంది. సావయవమైన దానికి నిత్యత్వము ఉండే అవకాశము లేనందున అది నశించేది అవుతుంది. ఇంతకీ జీవుడు బ్రహ్మము కంటే అన్యంగా ఉన్నాడా? లేక జీవుడుగా తెలిసేది బ్రహ్మమేనా? లేక జీవుడు అసలు లేడా? ఈ 3 ప్రశ్నలు మమై వాంశః శబ్ద ప్రయోగము వలన ఉత్పన్నమవుతున్నాయి. జీవుడే లేడు అనే 3వ ప్రశ్న అపపన్నం కానే కాదు. జీవుడు లేడు అని అంగీకరిస్తే అహమస్మి నేనున్నాను అని చెబుతూ ప్రత్యక్షంగా కనిపిస్తున్న నిన్నే నిరాకరించినట్లు అవుతుంది. కనుక జీవ అభావ ప్రసక్తి నిర్హేతుకం. ఇక జీవుడు బ్రహ్మము కన్నా వేరైనవాడా అనే మొదటి ప్రశ్న జీవుడు వేరు, బ్రహ్మము వేరు అని చెప్పినట్లయితే జీవుడు చైతన్య రూపుడా లేక అచేతనుడా అని మరొక ప్రశ్న ఉదయిస్తుంది. జీవుడు అచేతనుడు ఎలా అవుతాడు? జీవుడే గనుక అచేతనుడైతే అహం ఇదం నేను, ఇది అహం మమ నేను నాది అనే జ్ఞానము ఎలా కలుగుతుంది? జీవుడు ఏ చెట్టులాగో, పుట్టలాగో, కొండలాగో, బండలాగో పడి ఉండాలి. కనుక జీవుడు సచేతనుడేగాని అచేతనుడు కాడు. జీవుడు సచేతనుడైతే బ్రహ్మము కంటే అన్యంగా ఎలా ఉంటాడు?
అలా ఉంటే బ్రహ్మ చైతన్యము జీవ చైతన్యము అని రెండు చైతన్యాలు ఉండాలి. రెండు చైతన్యాలు ఉంటే రెండూ దృశ్యాలే అవుతాయి. దృశ్యాలైతే రెండూ నశించిపోతాయి. నశించేది చైతన్యమెలా అవుతుంది? చైతన్యము ఏకము, అద్వయము. అట్టి చైతన్యము దృశ్యము కాలేదు. కనుక మొదటి పక్షముననుసరించి చెప్పాలి అంటే చేతనమైన జీవుడు అద్వయ బ్రహ్మము కంటే అన్యమైనవాడు కాడు. ఇక మిగిలింది రెండవ ప్రశ్న ఒక్కటే. జీవుడుగా తెలిసేది బ్రహ్మమేనా? జీవత్వముగా మనం చెప్పుకుంటున్నది బ్రహ్మత్వమేనా? అవును, అదే యుక్తము. జీవుడే బ్రహ్మమైతే పూర్వ శ్లోకాలలో మనం చెప్పుకున్నట్లు బ్రహ్మము పూర్ణము, అనంతము కనుక జీవుడు కూడా పూర్ణము, అనంతము అయి ఉండాలి. మరి పూర్ణము, అనంతము అయిన బ్రహ్మమునకు సంసారిత్వము అసంగతమైనప్పుడు జీవునికి మాత్రం సంసారిత్వము ఎలా సంభవము? అదీగాక జీవుడే బ్రహ్మమైతే తాను పూర్ణుడు, అనంతుడు అనే జ్ఞానము జీవునికి ఎందుకు లేదు? ఈ ప్రశ్నలన్నీ ఉద్భవిస్తాయి. దానికి శృతి ప్రతిపాదిత సమాధానం ఉంది. జీవుడు బ్రహ్మమే అయినా అవిద్య చేత జీవుడుగా తెలుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని 13వ అధ్యాయంలో కూడా మనం సవిస్తరంగా చర్చించుకున్నాం. ఇది అంగీకారంగానే ఉంది, ప్రామాణికంగానూ ఉంది. కాకపోతే సనాతనుడైన జీవుడు నా అంశమే, మమైవాంశః జీవభూతః మమ సనాతన అంశః ఏవ అని భగవానుడు చెబుతున్నది ఎలా సమంజసము? జీవుడు బ్రహ్మము యొక్క అంశ అంటే భాగము లేక అవయవము అనేది యుక్తమా? ఇరువురికి అంశ అంశీ భావము సమంజసమా? పరమాత్మ అవయవ సహితమా లేక నిరవయవమా? బ్రహ్మమే గనుక అవయవ సహితమైతే బ్రహ్మమునకు అవయవ విభాగము ప్రాప్తించదా? అదే జరిగితే ఫలం వినాశమే కదా. మరి నశించేది బ్రహ్మమెలా అవుతుంది? అనంతము పూర్ణము అయిన బ్రహ్మములో అవయవము, భాగము, ఏకదేశము అంటూ అంశ ప్రసక్తి ఎలా సంభవము? అనంతమైన బ్రహ్మము అద్వితీయము కావడం చేత అంశ ప్రసక్తి తలెత్తే అవకాశమే లేదు కనుక బ్రహ్మము నిరవయవము. నిరవయవమైన బ్రహ్మమునకు జీవుడు అంశ ఎలా అవుతాడు? అంశ కాలేడు. అలాంటప్పుడు మమై వాంసో జీవలోకే జీవభూతః సనాతనః అని గీతాచార్యుడు ప్రతిపాదించిన విషయము ఎలా సహేతుకము? ఎలా సశాస్త్రీయము? ఏకము, అద్వితీయము అయిన బ్రహ్మమునకు అంశాంశీ భావము ఎలా అపపన్నము? నిజమే. ఈ వాదము సహేతుకంగాను, సశాస్త్రీయంగాను, పటిష్టంగాను ఉంది. కాకపోతే జీవబ్రహ్మలకు ఈ అంశాంశీ భావము వాస్తవమా లేక కల్పితమా అనేది ముందు స్పష్టం కావాలి. వాస్తవికంగా అంశాంశీ భావము ఉన్నట్లయితే అది హేతుబద్ధము కాకపోవడమేగాక ప్రమాణ విరుద్ధము కూడా అవుతుంది. కనుక జీవబ్రహ్మలకు ప్రస్తుత శ్లోకములో భగవానుడు ప్రతిపాదించిన అంశాంశ భావము కల్పితమైనది, ఆరోపితమైనది. అది ఆధ్యాసిక సంబంధమే గాని వాస్తవంగా అద్వితీయ బ్రహ్మమునకు దేనితోనూ ఏ సంబంధమూ లేదు. కనుక ఆరోపిత అంశాంశీ భావము అనుపపన్నం కాదు, శాస్త్ర విరుద్ధము కాదు, అహేతుకము, అప్రమాణము అసలే కాదు. అనంతమైన బ్రహ్మమునకు ఉపాధి రీత్యా అంశాంశ భావము ఉపపన్నమే. అదిలాగో విశ్లేషించి అర్థం చేసుకుందాం. అంశ అంశీ భావము అద్వితీయమైన బ్రహ్మమునకు వాస్తవిక అంశాంశీ భావము సంభవము కాదు. కాని అవిద్యోపాధితో కూడినప్పుడు బ్రహ్మమునకు కల్పిత అంశాంశీ భావమును చెప్పుట సమంజసమే. ఆకాశము ఏకము, నిరవయవము అయినా కుండ అనే ఉపాధి వైశిష్ట్యము చేత ఘటాకాశము అని చెప్పబడుతూ ఉంది. ఘటాకాశము అని ఒకవైపు చెప్పబడుతున్నా మరోవైపు మహాకాశము తెలుస్తూనే ఉంది. మహాకాశము నిరవయవంగా, అపరిచ్ఛిన్నంగా గోచరిస్తున్న ఘటోపాధి కారణంగా మహాకాశానికి అంశాంశీ భావము సంభవిస్తూ ఉంది. మహాకాశము అంశి కాగా ఘటాకాశము దాని అంశముగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి మహాకాశానికి అంశాంశీ భావము లేదు. ఘట నిమిత్తంగా ఉపపన్నమైన అంశాంశీ భావము ఘటభంగం జరిగిన తరువాత నిమిత్తం తొలగిపోయిన కారణంగా మహాకాశాన్ని పొందుతూ ఉంది.
ఉపాధి ఉన్నంతవరకు ఆకాశము ఘటాకాశంగా తెలుస్తూ మహాకాశానికి కల్పిత అంశగా అర్థమై ఉపాధి వినిర్ముక్తం కాగానే మహాకాశాన్ని పొంది కల్పిత అంశాంశీ భావము నుండి విడిపడి నిరవయవ అపరిచ్ఛిన్న స్థితిని పొంది మళ్లీ తిరిగి రాని స్వరూపాన్ని చేరిపోతుంది. యథావా ఘటాద్యుపాధి పరిచ్ఛిన్న ఘటాద్యాకాశః ఆకాశాంశః సన్ ఘటాది నిమిత్తాపాయే ఆకాశం ప్రాప్యేన నివర్తతే ఇత్యేవం. ఇదే విషయాన్ని నిరూపించడానికి ఆచార్యుల వారు బింబ ప్రతిబింబ న్యాయాన్ని కూడా ఉదహరిస్తారు. సూర్యుడు కూప జలాలలో ప్రతిబింబిస్తాడు. జలంలో ప్రతిఫలించిన ప్రతిబింబము ఎవరిదో కాదు, సూర్యునిదే. సూర్యుని అంశమే. ఈ విధంగా సూర్యునికి అంశాంశీ భావము కల్పించబడింది. బావిలో జలం ఇంకిపోగానే నిమిత్తం తొలగిపోయిన కారణంగా ప్రతిబింబము సూర్యబింబమును చేరి మళ్లీ తిరిగి రాదు. యథా జల సూర్యకః సూర్యాంశః జల నిమిత్తాపాయే సూర్యమేవ గత్వా న నివర్తతే. ఘటోపాధి వలన ఏకము అద్వితీయము అయిన ఆకాశమునకు కల్పిత అంశాంశీ భావము ఉపపన్నమైనట్లు జలోపాధి కారణంగా ఏకమైన సూర్య బింబమునకు ఆరోపిత అంశాంశీ భావము సంభవమైనట్లు ఘటోపాధి నిర్ముక్తం కాగానే అపరిచ్ఛిన్నమైన ఆకాశమునకు కల్పిత అంశాంశీ భావము తొలగిపోయినట్లు జలోపాధి వినిర్ముక్తం కాగానే ఏకమైన సూర్యబింబమునకు అంశాంశీ భావము తొలగిపోతూ ఉంది. అలాగే పూర్ణము అనంతము అయిన బ్రహ్మమునకు అంశాంశీ భావము అనుపపన్నమే అయిన బుద్ధ్యుపాధి విశిష్టుడు అయినప్పుడు బుద్ధ్యవచ్చిన్నుడైన జీవునికి అంశత్వము కల్పించబడి జీవుడు బ్రహ్మ యొక్క అంశము మమైవాంశః జీవః మమ అంశః ఏవ అనేది సంభవించింది. ఉపాధి వినిర్ముక్తం కాగానే పరిచ్ఛిన్నుడుగా తెలిసిన జీవుడు అనంతుడైన బ్రహ్మముగానే భాసిస్తున్నాడు. బ్రహ్మమునందు కల్పించబడిన అంశాంశీ భావము లేనిదే అగుచున్నది. ఈ విధంగా బ్రహ్మమునందు అంశాంశీ భావము ఆరోపితము. ఈ విషయాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగంలో విస్తరించి చెప్పుకున్నాం. అయం అర్థః క్షేత్రాధ్యాయే విస్తరసః. జీవుని విషయంలో భిన్నాభిప్రాయాలు ఎన్నో ఉన్నాయి. అన్యులను ప్రక్కన ఉంచితే సంప్రదాయ గాడిలో నడిచే అద్వైతులలో కూడా అభిప్రాయ భేదాలున్నాయి. ఇది చాలా జటిలమైన విషయము కనుక ముముక్షువులకు ఉపకరిస్తుందని సంక్షేపంగా జీవ నిర్వచనం కూడా అందిస్తాను. జీవ నిర్వచనము: స్లో అధిష్టానం చిదాభాసో బుద్ధ్యః ఏతత్రయం యదా అజ్ఞానాత్ ఏకవద్భాతి జీవ ఇత్యుచ్యతే తదా. అధిష్టానమైన ఆత్మ చైతన్యము, బుద్ధిలో ప్రతిఫలించిన చిదాభాస చైతన్యము, బుద్ధి అనే ఉపాధి, ఈ మూడు అజ్ఞానము వలన ఒకటిగా గోచరించి నప్పుడు జీవుడు అని పిలవడం జరుగుతూ ఉంది అని శ్రీశంకరాచార్య స్వామి స్వాత్మ ప్రకాశిక అనే గ్రంథంలో నిర్వచించారు. పై మూడు అంశాలను పరిశీలిస్తే ఆత్మ చైతన్యము నిర్వికారం కనుక అది జీవుడు అనలేము. చిదాభాసుడు మిథ్య కనుక అతడు జీవుడు కాడు. ఇక మిగిలింది బుద్ధి. అది ఎలాగూ జడము కనుక జీవుడు కానేరదు. ఈ మూడిటిలో ఏ ఒక్కటి లేదా ఏ రెండు జీవుడు కాకపోయినా మూడు కలిసి నప్పుడు జీవనామం వినిపిస్తూ ఉంది అనేది ఆచార్యుల వారి అభిప్రాయము. శ్రీ విద్యారణ్య స్వామి వేదాంత పంచదశిలో ఎలా నిర్వచించారో చూడండి. చైతన్యం యదధిష్టానం లింగదేహశ్చ యః పునః చిచ్ఛాయా లింగదేహస్థా తత్సంఘో జీవ ఉచ్యతే. అధిష్టానమైన ఆత్మ చైతన్యము లింగదేహము లేదా సూక్ష్మ శరీరము లింగదేహమునందు ప్రతిబింబించిన చిదాభాసుడు, ఈ మూడు కలిసి జీవుడు అనబడతాడు అని శ్రీ విద్యారణ్యస్వామి వేదాంత పంచదశి గ్రంథంలోని ద్వైత వివేక ప్రకరణములో తెలియచేశారు. వేదాంత పంచదశి 4వ 11వ శ్లో. శ్రీ శంకరుల నిర్వచనానికి శ్రీ విద్యారణ్యుల నిర్వచనానికి పరస్పరం అభేదమే. శ్రీ శంకరులు బుద్ధి అన్నారు, శ్రీ విద్యారణ్యులు లింగదేహము అన్నారు. రెండు ప్రకృతి పరిణామాలే, గుణ పరిణామాలే. బుద్ధి సూక్ష్మ శరీరానికి లేదా లింగదేహానికి సంబంధించిందే కదా. దీని శాస్త్రంలో ఆభాసవాదము అంటారు.
ఈశ్వరుడు ఉపాధిలో ప్రవేశించడమేగాక ఉపాధి మనుగడకు ప్రాణాదులను ప్రేరేపించాడు సన్నిధి మాత్రేణ అని కూడా శ్రీ విద్యారణిలు చెప్పారు. కృత్వా రూపాంతరం జైవం దేహే ఇతి తాః శృతేః ప్రాహుంః జీవత్వం ప్రాణధారణాత్. ఇదంతా శృతి సమ్మతమే. కొందరు జీవ నిర్వచనంలో ఆభాసవాదమును కాకుండా ప్రతిబింబవాదమును ప్రతిపాదిస్తారు. భామతి వ్యాఖ్యాత వాచస్పతి వాదము మరో విధంగా ఉంది. అవన్నీ చర్చించడానికి ఇది సందర్భమే అయినా ఎందుకో నాకు సానుకూలంగా లేదు. ఎంత తిరిగినా భూమి గుండ్రంగా ఉన్నదన్నట్లు ఎన్ని చెప్పుకున్నా మళ్లీ శ్రీ శంకరుల దగ్గరికి రావలసిందే. అదెలాగూ చెప్పేశాను కనుక చాలు అని సరిపెట్టుకుంటున్నా. ఈ విధంగా దేహంలో ప్రవేశించిన పరమేశ్వరుని అంశ అయిన జీవాత్మ దేహములో 5 జ్ఞానేంద్రియాలను మనస్సుతో కలిసి 6 తన వైపుకు ఆకర్షిస్తున్నాడు. మనః షష్టాని ఇంద్రియాణి శ్రోత్రాదీని ఆకర్షతి. ఇక్కడ ఇంద్రియాలు అనేది ఉపలక్షణం. జ్ఞానేంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు అని కూడా అర్థం. ఇలా సంసారంలో ప్రవేశించిన జీవుడు ఒక దేహాన్ని విడిచి మరొక దేహంలో ప్రవేశించేటప్పుడు వాటిని వెంట పెట్టుకుని నిష్క్రమిస్తున్నాడు. అదెలాగో చెబుతున్నాడు. శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి చైతన్య భగవద్గీత గ్రంథం నుండి 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము శ్లోకము మరియు సంపూర్ణ వ్యాఖ్యానమును తెలుగు లిరిక్స్ మరియు ఆడియోతో ఈ వీడియోను అందిస్తున్నాము. భక్తులకు ఆత్మబంధువులకు షేర్ చేయండి. శ్రీకృష్ణ భగవానుని కృపావర్షము మనందరిపైన కురుస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై గిరిధారి, జై జై గిరిధారి.